ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ కట్ అవ్వాలి కాబట్టి 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేసుకుని నేను పైపింగ్ వేస్తానండి. దానికోసం ఒక పావించి అయితే ఎగస్ట్రా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కానీ డ్రెస్ అయినా సరే హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. సో దానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. హైట్ పెంచుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి, లేదనుకుంటే ఇంతే పెట్టుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి నాకైతే 8 ఇంచెస్ అయితే ఖర్చులతో కలిపి వచ్చింది. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ 9.5 వచ్చిందండి. 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3.5 తీసుకోవాలి చంక డౌన్. దేనికైనా సరే డ్రెస్కైనా టాప్కైనా దేనికైనా 3.5 తీసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్గా 9.5కి మార్కింగ్ వేద్దామంటే ఇంకా మనకి పన్నా అనేది దాటిపోయింది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం అడిషనల్గా యాడ్ చేసుకున్న తర్వాత క్లాత్ని అప్పుడు మాత్రమే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ కరువు తిరగడానికి షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా కరువు తీసేసుకోండి. తర్వాత 30 ఇంచు లోతుతోటి సేమ్ అలాగే కరువు తీసుకుని ఇలా జాయింట్ వేసుకుని